హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను దోశల పిండి 3 రోజులకి 4 రోజులకి రుబ్బేసుకుని పెట్టుకుంటానండి. అది రుబ్బేసుకుని పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఏ రోజుకి ఆ రోజు మనం వేసుకున్న దాంట్లో ఉప్పు కలుపుకుంటానండి. నేను ఒక్కసారి రుబ్బేసుకుని ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో పెడితే పిండి అనేది పులిసిపోతుందండి. మనం రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుని మనం వేసుకునే దాంట్లో ఉప్పు కలుపుకుంటే దోశలు అనేది బాగుంటాయండి. ఇక్కడైతే చట్నీ రుబ్బాను, మిక్సీ పట్టేసాను చట్నీ. ఇక్కడ వేడివేడిగా 2 దోశలు వేసుకుంటున్నాను. నాన్ స్టిక్ ప్యాన్లు అనేది నేను 2-3 వాడానండి. 2-3 వాడినా ఈ పని చేయలేదు. నాన్ స్టిక్ అనేది అది నలుపు అనేది మొత్తం పోయి అట్టు అనేది అంటుకుపోతుందండి. అందుకే ఇంకా ఇనప పెనం తీసుకున్నాను. దీని మీద దోశలు బాగానే వస్తున్నాయి. అట్టు అయితే బాగానే కాలుతుందండి. మీరు ఒక పక్కే వేస్తుంది అని అనుకోవద్దు. పలసగా వేసిన వల్ల ఒక పక్క కాలితే సరిపోతుంది. అదే మీకు 2 పక్కల కావాలంటే 2 పక్కల తిరిగేసుకోవచ్చు. అట్టు పలసగా ఉన్నప్పుడు 2 పక్కలు వేయాల్సిన అవసరం లేదండి. అట్టు కూడా బాగానే కాలింది. అట్టు కాలిన మూలనే కదా గోల్డ్ కలర్ వచ్చింది దోసకి అడుగున. నేనైతే పెనం మీద అలా మూత పెడతాను కాబట్టి ఆవిరికి పైన కూడా ఉడికిపోతుందండి వేడికి. అప్పుడు దాకా ఇంట్లో పని అంతా చేసి వచ్చాను. వేడివేడిగా దోశలు వేసుకున్నానండి. చట్నీ అయితే తాలింపు పెట్టలేదు. ఫ్లాస్కోలో టీ కాసి పక్కన పోసి పెట్టేసాను. అందరి టిఫిన్లు అయిపోయినాయి. ఇంట్లో పిల్లలు, అత్తయ్య గారు అందరూ అయిపోయినాయి. నేనే ఉన్నాను. ఇక్కడ పిల్లలకి చిలకడ దుంపలు ఉంటే 2 కాల్చానండి. ఇక్కడ మీషో యాప్ నుంచి బుక్ చేశానండి. ఇవి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకోలేదు. అది రోజు కొరియర్ వచ్చింది. అదేంటనేది చూసేయండి. ఎక్కడా అదేంటంటారు చెప్పండి? కొంతమందికి తెలుసు. ఈ ప్యాకెట్ నిండా గాలి ఉంది తప్ప గింజలు లేవు. సబ్జా గింజలు కాదండి, ఇవి సియా సీడ్స్ గింజలు అండి. అవి సబ్జా గింజలు అయితే సేమ్ ఇలాగే ఉంటాయి, కానీ కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి. సియా సీడ్స్ అయితే బుక్ చేశాను. అవి వచ్చింది నిన్న కొరియరు. సియా సీడ్స్ ఎందుకు అని కొంతమంది అనుకోవచ్చు. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఈ సియా సీడ్స్ అనేది నీళ్ళలో వేసుకుని నానబెట్టుకుని కొంచెం తేనె, నిమ్మరసం పిండుకుని తాగితే బరువు తగ్గుతారండి ఒళ్ళు అని నేను ఎప్పటి నుంచి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను. అనుకోకుండా మీషోలో చూసాను, ఆర్డర్ చేసుకున్నాను.
ఆర్డర్ చేసుకున్నాను. ఎలా ఉంటాయో ఎలాగా ఉబ్బుతాయో చూద్దాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇవి చూడడం తాగడం కూడా. సబ్జా గింజలు అయితే మా ఇంట్లో ఎప్పుడూ రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి. నానబెడుతున్నానండి మీ ఎదురుగానే. అవి ఏమాత్రం ఉబ్బుతాయో చూద్దాం. మీకు తాగడం కూడా ఇందులో అవి ఎంతవరకు ఉబ్బునియో కూడా చూపిస్తాను, తాగడం కూడా చూపిస్తాను. వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి. కొంచెమే వేసుకున్నాను. నేను ఇవి ఎప్పుడు నానబెట్టానంటే మధ్యాహ్నం నానబెట్టానండి. మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటకి నానబెట్టాను. సాయంత్రం తాగుదామని. అసలు ఎలా ఉంటాయో, ఉబ్బుతాయా ఉబ్బవా. సబ్జా గింజ అయితే నానబెట్టిన 10 నిమిషాలకే ఉబ్బిపోతాయి, బాగా ఉబ్బుతాయి ఇవి. అవైతే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. ఇదైతే మొదటిసారి. ఇవి సాయంత్రం అండి. ఇప్పుడు సాయంత్రం చూపిస్తున్నాను మీకు. నానబెట్టిన వెంటనే నేను తాగలేదు. సాయంత్రం మూత పెట్టడం చూపించడం మర్చిపోయాను మీకు. నానబెట్టి నైట్ 6:30కి తాగుతున్నాను నేను. పొద్దుట 1 గంటకి నానబెట్టాను. మధ్యాహ్నం నైటు. నిమ్మకాయ లేవండి మా ఇంట్లో, అయిపోయినాయి. అందుకని తేనె ఒకటే వేసుకున్నాను నేను. పెద్దగా అయితే ఉబ్బలేదండి. నీళ్ళలో వేసాను కానీ అసలు ఏమాత్రం ఉబ్బుతాయో, గింజల కింద వచ్చేస్తాయి కదా, సబ్జా గింజల్లా ఉబ్బుతాయేమో అనుకున్నాను. అంతలా అయితే ఉబ్బలేదు. మళ్ళీ నైట్కి కూడా నానబెడతాను. ఇవన్నీ మళ్ళీ చాలా స్మూత్గా ఉన్నాయి. గింజలు చేతిలో జారిపోతున్నాయి. మళ్ళీ గిన్నెలో ఉంటే గాజు గిన్నెలో గమ్మున పిల్లలు కింద పడేసారంటే ఒక గింజ కూడా దొరకదని బాక్స్లో వేసానండి. నైట్ కూడా నానబెడుతున్నాను. రేపు మార్నింగ్కి ఎలా ఉబ్బుతాయో చూద్దాం. నాకైతే ఏంటో కానీ పెద్దగా అది నీళ్ళల్లో ఉబ్బినట్టు అనిపించలేదండి. మరి మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలీదు. ఇవి వాడడం వల్ల హెల్త్కి మంచిదే. హెల్త్ బెనిఫిట్లు బాగానే ఉన్నాయి. ట్రై చేయండి. మీషో యాప్లో ఉన్నాయి. చాలామంది వాడుతున్నారు. రేపు నైట్కి అండి ఇవి. రేపు మార్నింగ్ ఇది వీడియో. ఏం ఉబ్బలేదండి. నేను నైట్ నానబెట్టినవి సరిగ్గా ఉబ్బలేదు. అసలు తెల్లారికి ఎలా వస్తాయో చూద్దాం అనుకున్నాను కానీ తెల్లారి కూడా పెద్ద ఏమీ ఇది మార్నింగ్ వీడియో. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మరసం పిండుకోండి. నిమ్మకాయ లేక నేను తేనె ఒకటి వేసాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. చిక్కుడుకాయ కర్రీ వండాను. పిల్లలకి ఈ కార్తీక మాసం అన్నాలో నెల నేను ఇంట్లో చికెన్ వండానని దీపావళి రోజునే
వాళ్ళకి నచ్చినట్టు బిర్యానీ చేసి పెట్టేశాను. ఈ నెల రోజులు నేను ఇంట్లో నీస్ అనేది వండను అని చెప్పాను. నీ ఇష్టమమ్మ అన్నారు మా పిల్లలు. నా మాటకి ఏ మాట కాదనరు. నేను ఏదైనా డబ్బుని చెప్తామని వాడికి ఎదురు వస్తుంది. ఈరోజు వీడియో అయితే ఇదండి. సాయంత్రం అయితే ఈ వీడియో మీకు నేను పెట్టలేకపోయాను. పిల్లలు దీపావళి మందులు కాల్చుకున్నారండి. కాటన్ డ్రెస్సులు వేసుకున్నారు. పగలేమో వాళ్ళకి నచ్చినవి వేసుకున్నారు. నేను ఇంకా తీసేయండి, నైట్ టైం మందులు కలుపుతున్నారు కదా, కాటన్ డ్రెస్సులు వేసుకోవాలి అన్నాను. మా ఆయన అయితే పెద్ద కూతురికి అంటించడం రావట్లేదని అంటించేస్తున్నారండి. ఆయనకి పెద్ద కూతురికి అంటించేస్తున్నారు ఆయన. ఆ పెద్ద పిల్లకి మందులు అంటే చాలా ఇష్టం అండి. మా పెద్ద పాప కోసమైనా మా ఆయన మందులు తీసుకొస్తారు. ఎందుకంటే అస్సలు ఊరుకోదు. కొంచెమే తీసుకొచ్చారు ఏడుతుందని. ఇదైతే దీపావళి రోజు వీడియో. దీపావళికి పెడదాం అనుకున్నాను, ఇంకా పెట్టలేదు. వీడియోలు గ్యాలరీలో ఉన్నాయి కదా అని ఇంకా పెట్టాను అనమాట. ఎప్పుడు మందులు కాల్చిన దీపావళికి నైట్ టైం అనేది పిల్లలకి కాటన్ డ్రెస్లు వేయాలండి. వేసుకోమని చెప్పాలి కూడా. అందులోకి వర్షాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, మందులు కూడా సరిగ్గా అంటుకోవట్లేదు. దీపావళికి పిల్లలకి బిర్యానీ చేశాను. బిర్యానీ చేయమన్నారని బిర్యానీ చేసి చికెన్ కర్రీ వండాను. ఈ నెల రోజులు కార్తీక మాసం నేను ఇంట్లో కూర వండానని చెప్పేశాను. సరైన ఇష్టం అన్నారు. మేమందరం కలిసి ఒక మతాబీ కాల్చేసామండి లాస్ట్లోను. ఈరోజు వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం.